అమ్మాయిలను ఇలా ఇంప్రెస్ చేయొచ్చు. ఒక అమ్మాయిని ఆకట్టుకోవడానికి అబ్బాయిలు ఎంతగానో కష్టపడతారు. దీనికోసం ఎంతగానో కష్టపడతారు. వారిని ఇంప్రెస్ చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. అవి సక్సెస్ కాక తల బాదుకుంటారు. అలాంటి వారి కోసమే ఇక్కడ కొన్ని టిప్స్ ఇస్తున్నాం. వాటి ద్వారా మీరు ఇష్టపడే అమ్మాయిని ఇంప్రెస్ చేయండి. ఇందులో ఎక్కువగా అమ్మాయిలు అబ్బాయిల్లో ఏం కోరుకుంటారోనన్న విషయాలు ఉన్నాయి. అబ్బాయిల్లో అమ్మాయిలు ఖచ్చితంగా గమనించే విషయాలు. ఈ అంశాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అమ్మాయిలు ప్రేమించేందుకు అబ్బాయిలు తెగ ప్రయత్నాలు చేస్తారు. ఇష్టమైన వారిని ఆకట్టుకునేలా వారి ఆలోచనల చుట్టూనే అబ్బాయిల మనసు తిరుగుతుంటుంది. అలా అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే మీరు కొన్ని టిప్స్ పాటించాలి. అందులో మొదటగా అమ్మాయికి గల ప్రాధాన్యతలను గమనించాలి. వారు అసలు అబ్బాయిల విషయంలో ఏమి ఇష్టపడతారో తెలుసుకుని ఆ విధంగా మిమ్మల్ని మీరు మార్చుకోవాలి. దీంతో ఆమెతో మీ బంధం ఆనందమయం అవుతుంది. జుట్టు మరియు గడ్డం మహిళలు ఎక్కువగా గమనించే రెండు ప్రధాన అంశాలుగా జుట్టు మరియు గడ్డం ఉంటాయి. మీకు గడ్డం ఉంటే దానిని చక్కగా ట్రిమ్ చేసి నీట్గా ఉంచుకోవాలి. అయితే ఈ విషయంలో కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. అవేంటంటే కొంతమందికి నీట్ షేవ్ ఇష్టం, మరికొంతమందికి కొంచెం రఫ్గా కనిపించేలా గడ్డం ఉంటే ఇష్టం. అయితే చాలా మంది కూడా గడ్డం ఉండడాన్నే ఇష్టపడతారు. అదే విధంగా మీరు మీ జుట్టును కూడా దృష్టిలో ఉంచుకోవాలి. మీకు జుట్టు ఎక్కువగా లేదా పొడవుగా ఉంటే మీ జుట్టును శుభ్రంగా ఉంచడం, మీ జుట్టును దువ్వడాన్ని మర్చిపోవద్దు. అంతేకాకుండా జుట్టు, గడ్డం యొక్క ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకుని మార్పులు చేసుకోవలసి ఉంటుందని గుర్తుంచుకోండి. మీకు ఏ స్టైల్ నప్పుతుందో అలా తయారై వాటిని నీట్గా మెయింటైన్ చేయండి. అంతేకాని లేనిపోని స్టైల్స్ అన్నింటినీ మీ జుట్టుపై ప్రయోగించి ఆమె ముందు ప్రత్యక్షమవ్వకండి. ఎందుకంటే అన్ని హెయిర్ స్టైల్స్ అందరికీ నప్పవు. సాధారణంగా అమ్మాయిలు ఎంత స్టైలిష్గా ఉన్నదానికంటే ఆ స్టైల్ అబ్బాయికి సూట్ అయ్యిందో లేదో అన్నదానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. కాబట్టి ఆ విధంగా చూడండి. చేతులు, అవును, ఇది అసాధారణంగా అనిపించవచ్చు, కాని మహిళలు మీ చేతులను కూడా తరచుగా గమనిస్తుంటారు. ఏవైనా పనులు చేసినప్పుడు అమ్మాయిలు మీ చేతులనే గమనిస్తుంటారు. ఇది దృష్టిలో పెట్టుకోండి. మీరు మీ గోళ్లను కత్తిరించి శుభ్రంగా ఉంచుకోవాలి. అదే క్రమంలో భాగంగా మీ చర్మాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. మీ చేతులను పొడిగా ఉంచవద్దు. మీరు డేట్కి వెళ్లే ముందు మాయిశ్చరైజర్ యూజ్ చేయండి. అమ్మాయిలు ఎప్పుడూ కూడా నీట్గా ఉండేవారినే ఎక్కువగా ఇష్టపడతారు. కాబట్టి ఆ విషయాన్ని ఎప్పుడూ మరిచిపోవద్దు. నిజానికి ఇలాంటివి చాలా సిల్లీగా అనిపిస్తుంటాయి, కానీ ఇలాంటి వాటివన్నింటిని అమ్మాయిలు ముఖ్యంగా చూస్తారు. అందుకే అలసత్వం వద్దు. దుస్తులు ఎదుటివారిలో ముందుగా మనం చూసేది డ్రెస్సింగ్నే. వారు ఎలాంటి బట్టలు వేసుకున్నారు, ఎంతగా నీట్గా ఉన్నారు అని. అందుకే నీట్గా డ్రెస్ వేసుకోవడం చాలా ముఖ్యం. ఇది ఆమెను ఆకర్షించడంలో మొదటి విషయానికి. కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా దృష్టి సారించాలి. అయితే కేవలం ఇందుకు బ్రాండెడ్ వంటి వాటిపైనే ఆధారపడాల్సిన అవసరం లేదు. మీకు కలర్ కాంబినేషన్, ఎలాంటి డ్రెస్సెస్ మీకు సెట్ అవుతాయో తెలిస్తే చాలు. వాటిని మరీ ముఖ్యంగా నీట్గా ఉంచుకోవడం మంచిది. ఈ విషయంలో అస్సలు అలసత్వం వద్దు. అలాగని మొత్తం ఇంద్రధనస్సులో ఉన్న రంగులన్నీ మీ దుస్తుల్లో ఉండకూడదు. ఫార్మల్ లేదా మీ ప్రొఫెషన్ని బట్టి ఏ డ్రెస్ వేస్తారో వాటినే నీట్గా ఐరన్ చేసినవి వేసుకోండి. చూడ్డానికి చక్కగా అనిపించేలా ఉండాలి. ఫిట్నెస్ అనేది ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యం. ఈ విధంగానే అమ్మాయిలు తనకి కాబోయే లైఫ్ పార్ట్నర్ ఫిట్గా ఉండాలని కోరుకుంటారు. ఎక్కువ బరువు, తక్కువ బరువు, పొట్ట ఇలాంటి వాటి విషయంలో అమ్మాయిలు కొంత ఇబ్బందిగా ఫీల్ అవుతారు. కాబట్టి ముందు నుంచి ఫిట్గా ఉండేందుకు ప్రాధాన్యతనివ్వండి. అయితే ఇందులో కేవలం 6 ప్యాక్ ఉండాలని అపోహపడొద్దు. ఆమె దృష్టిలో ఫిట్గా ఉంటూ ఎప్పుడూ యాక్టివ్గా ఉంటే సరిపోతుంది. ఆమె మనసుని గెలిచినట్టే. అంతేకాని బాడీ బిల్డర్లా ఉండాలంటే లేని బలాన్ని ఆమె ముందు ప్రయోగించకండి. ప్రయత్నం విఫలమైతే మొదటికే మోసం వస్తుంది. కండలు ప్రదర్శించడం కాదు ఫిట్నెస్ అంటే అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఎప్పుడూ కూడా ఆరోగ్యంగా, యాక్టివ్గా, అలసిపోకుండా ఉండాలి. ఇది ఆమె మనసుని గెలిచే మంత్రం అనుకోవచ్చు. అదేవిధంగా
కొంతమంది అవసరం లేకపోయినా తమ బాడీ గురించి చెప్పుకుంటారు. అవసరం లేదు, మిమ్మల్ని ఆమె చూస్తుంది, ఆమెకి తెలుస్తుంది. అంతేకాని మీకు మీరుగా గొప్పలు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. భాష ప్రధానం. లుక్స్ మరియు దుస్తులు మాత్రమే కాదు, మీ భాష కూడా ఇతరుల మీద బలమైన ప్రభావాన్ని చూపుతుంది. మీరు మాట్లాడే విధానం, మీరు ఉపయోగించే పదాలు కూడా అమ్మాయిలు గమనిస్తుంటారు. అలాగని మరీ మెతకగా మాట్లాడవద్దు. మీరు మాట్లాడే ప్రతి మాట ఆచితూచి మాట్లాడాలి, సహజ సిద్ధంగా ఉండాలి. ఇది మీపై ఇతరులపై సానుకూల అభిప్రాయాన్ని కలిగిస్తుంది. ఏవేవే మాట్లాడుతూ ఆమె ఇంప్రెస్ చేయాలని కాకుండా ఎంత అవసరమో అంతే మాట్లాడుతూ స్పష్టంగా మాట్లాడాలి. అప్పుడే ఆమె మనసుని గెలుచుకోగలరు. కొంతమంది అవసరం ఉన్నప్పుడు స్పందించరు, మరికొంతమంది అవసరం లేకున్నా మాట్లాడుతుంటారు. ఇలాంటి వారి వల్ల అమ్మాయిలు కాస్త అసహనానికి గురవుతారు. కాబట్టి అలా కాకుండా ఎప్పుడూ ఎలా మాట్లాడాలి అంతే మాట్లాడండి. అయితే అన్ని విషయాల్లోనూ అందరూ అమ్మాయిలు ఒకే విధంగా ఆలోచిస్తారనుకుంటే పొరపాటే. ఒక్కో అమ్మాయి ఒక్కో విధంగా ఆలోచిస్తుంది. ఆ విషయాలు తెలుసుకుని అలా ప్రయత్నించాలి. అప్పుడే మీరు ఆమె మనసుని గెలుచుకుంటారు. ఇక్కడ చెప్పిన చిట్కాలన్నీ కూడా అవే. వాటిని ఆచరించండి, అంతేకాని అనవసరపు ప్రయత్నాలు చేయొద్దు. ఫ్రెండ్స్, ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.